మరి మెడిసిన్ ఇది అడ్వాన్స్ అవుతుంది కదా, హెల్త్ డిటీరియేషన్ అని అనుకుంటున్నాం కదా, ఎందుకు అవుతుంది? బికాస్ వీ లాస్ట్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్. నౌ ఎవ్రీవన్ విల్ బీ లైక్ టాకింగ్ అబౌట్ దిస్ మెటాఫిజిక్స్ అండ్ క్వాంటమ్ ఫిజిక్స్, రైట్? సో ఇన్ దట్ దే ఆర్ ప్రూవింగ్ అబౌట్ ద ఎనర్జీ ఓన్లీ. ఎనర్జీ అంటే ఎనర్జీ అండ్ మ్యాటర్. ఎక్కడైతే మ్యాటర్ డెన్సిఫైగా ఉంటుందో ఎనర్జీ మూమెంట్కి లేదు. సో వీఆర్ డెన్సిఫైయింగ్ అవర్ హ్యూమన్ బాడీస్ విత్ అన్నెసరీ స్టఫ్. లైక్ మైండ్లోనేమో పనికిరాని ఆలోచనలు మనకే వస్తాయి. ఏం తినాలో తెలియకుండా అడ్డంగా ఏది పడితే తినేస్తూ ఉంటాం. వీఆర్ డెన్సిఫైడ్. There was like no movement. There was like no rhythm in that. So how can you find out that power? అందుకని ఈ ప్రాక్టీసెస్తో ఇంకా ప్రూఫ్స్ దగ్గరికి అంటారా, యాజ్ యు నో చక్రసిద్ధ్ ఈజ్ లైక్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో అక్కడ ఏంటంటే ఇంపాసిబుల్ డాక్టర్స్ దగ్గర నుంచి అవ్వలేనివి, లేదా ఎందుకు బాడీ సఫర్ అవుతోంది, వీళ్ళు ఇంత స్ట్రగుల్ చేసి ఇంత అన్ని థెరపీస్ లేదా అంత మెడికేషన్ తీసుకున్న తగ్గనివి, వై ద బాడీ వాజ్ నాట్ రెస్పాండింగ్ టు దట్, వాట్ ఈస్ బిహైండ్ ఇట్ అని వెతకలాడడంలో, లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ క్రాన్స్ అవ్వచ్చు, లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. అంటే మనం తిన్నది మనకు వంట పట్టట్లేదు. ఎందుకు వంట పట్టట్లేదు? మళ్ళీ అంతా హెల్దీ ఫుడ్ తింటున్నాం, బట్ స్టిల్ ఇట్ వాజ్ నాట్ అబ్జార్బ్డ్. ఎక్సైజ్ అంటున్నారు, ఇంత నొప్పులతో ఏదోలా కొద్దో గొప్ప చేస్తూనే ఉన్నాం కానీ సరిగ్గా రావట్లేదు. అంటే ఎవ్రీథింగ్ వాజ్ నాట్ ఇన్ ప్లేస్ టు మూవ్ ద బాడీ ఇన్ ద రైట్ వే, ఇన్ ద రైట్ కండిషన్. బట్ ఇన్ చక్రసిద్ధ్ వాట్ వీ డూ ఈస్, బాడీని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఫస్ట్ వీల్ సీ ద రిపోర్ట్స్. వాళ్ళు ఎక్కడెక్కడికి ఎలాంటి థెరపీలకు వెళ్ళారు, ఏంటి డయాగ్నోస్ అంటే ఎలాంటి మెడికేషన్ తీసుకున్నారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎన్నాళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతుంది బాడీ, ఇవి మనకి రిపోర్ట్స్ చెప్తాయి. వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళు ఇమాజిన్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఒక 10 years రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, 10 years క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోయినట్టే కదా. అండ్ ఒక్కళ్ళకి ఇంట్లో బాగాలేకపోతే మొత్తం కుటుంబం అంతా సఫర్ అవుతుంది. కెన్ యూ గెట్ దట్ బ్యాక్ అగైన్? నార్మల్గా ఇలా మింగుతూ ఉంటే ట్యాబ్లెట్లు మింగినా ఇంకా సొల్యూషన్ రావట్లేదు. దాంతోపాటు భయం, ఇన్సెక్యూరిటీ, ధైర్యం లేదు. ఎప్పుడూ ఏదో ఒక దాంతోనే ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఒక సొల్యూషన్, ఎస్ నాకు ఇది ఉంది అని చెప్పేలాగా మనం బయట వెతుకుతామండి. కానీ వెతకాల్సింది శరీరంలో ఎందుకు అది జరుగుతోంది. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఐడెంటిఫైయింగ్ ఇన్ ద ప్రాసెసెస్, లేదా ఇన్ ద మెథడాలజీస్, లేదా ఇన్ ది సిస్టమ్స్. Human body is like a book and you should know how to read it. Super.